బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీ మారిన ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కు లేఖ అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, తెలంగాణ పొలిటికల్ సీనియర్ నేత కేశవరావు బీఆర్ఎస్ నుంచి నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పేసి నిర్ణయించారు. నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరే కంటే ముందే రాజ్యసభ సభ్యత్వానికి అంటే బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీలో చేరాలని కూడా భావించారు. అయితే నిన్న సాధ్యం కాకపోవడంతో నిన్న సాయంత్రమే మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఈ రోజు రాజ్యసభ చైర్మన్ కు కూడా ఈ రోజు లేఖ రాయడం జరిగింది. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఏకవాక్యంగా తీర్మానంతో దాన్ని లేఖం కూడా రాయడం జరిగింది. అది ఆ విధంగా రాసిన నేపథ్యంలో ఆమోదం కూడా పొందడం అనేది దాదాపు ఖాయమని చెప్పుకోవచ్చు. సో ఇవి ఆయన పార్టీ ఫిరాయింపులు ఏవైతే ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొంటున్న పరిస్థితుల నేపథ్యంలో జాతీయ స్థాయిలో అలాంటి పరిస్థితికి తావివ్వకూడదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. కాబట్టి దీనికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో పార్టీలో చేరే సందర్భంగా కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పేసి కేశవరావు నిర్ణయించారు. అందులో భాగంగానే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఒకవేళ రాజ్యసభ సభ్యత్వానికి కనుక అతను కేశవరావు కనుక రాజీనామా చేయకపోయినట్లయితే కనుక బీఆర్ఎస్ వాళ్ళు కంప్లీట్ గా ఇచ్చినట్లయితే పార్టీ ఫిరాయింపుల కింద చాలా కేంద్రం సీరియస్ గా ఉంటుంది. కాబట్టి రాజ్యసభ సభ్యత్వానికి ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అనర్హత వేటు కంటే ముందే తన సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పేసి కేశవరావు నిర్ణయించారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా రాజ్యసభ చైర్మన్ కు కూడా లేఖ రాయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక ఫర్దర్ గా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ సంబంధించి కూడా ఒకవేళ రాజ్యసభ అట్లే కనుక కంటిన్యూ అయినట్లయితే కనుక పార్టీ ఫిరాయింపుల కింద తనకు అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం ఉండకుండా ఉండేందుకే రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. నిన్న మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరడం కానీ అదేవిధంగా రాహుల్ గాంధీ సమక్షంలో కూడా పార్టీలో చేరారు. అయితే గతంలోగానే తన కూతురు గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్ గా ఉన్న విజయలక్ష్మి కూడా పార్టీలో చేరడం జరిగింది. సో ఆయన గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత, పిసిసి అధ్యక్షుడుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యత్వం కాంగ్రెస్ పార్టీలో కూడా చేశారు. కాబట్టి అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ లో కూడా 2 టర్మ్స్ కూడా తనకి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రజెంట్ రాజ్యసభ ఇంకా 4 ఏళ్లు ఇంకా 4 ఇయర్స్ ఉన్న నేపథ్యంలో కూడా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో మొత్తం మీద పార్టీ ఫిరాయింపుల అంశం తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఈ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు తమ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా చేరుతున్నప్పటికీ కేశవరావు మాత్రం తన రాజ్యసభ సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.